రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పోలవరం జిల్లా అడ్డతీగల మండలం వీరభద్రాపురం పరిసరాల్లో పెద్ద పులి సంచలనం కలకలం రేపుతోంది. స్థానికులకు పులి కనపడటంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు పులి జాడ కోసం గాలిస్తున్నారు. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా పులి సంచరిస్తుందని స్థానికులు చెబుతున్నారు. ప్రతిక పులిజాడ కోసం విస్తృతంగా అటవీ సిబ్బంది గాలిస్తున్నారు. పెద్ద పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు కూడా పులి ఈ ప్రాంతంలోనే సంచరిస్తుందని, పులిని పట్టుకునేంత వరకు తగిన జాగ్రత్తలు పాటించాలని, అప్పటి వరకు సాయంత్రం 4 గంటల తర్వాత ఒంటరిగా ఎవరూ పొలాలకు వెళ్లవద్దునని, పెంపుడు జంతువులను ఇళ్ల వద్దనే కట్టేసి ఉంచాలని సూచించారు. రైతుగా పెద్ద పులిని తన ఉనికిని చాటుకుంటూ రాత్రిళ్లు మొగజీవాలపై విరుచుకుపడుతోంది. పులి సంచారంతో ఏలేరు పరివాహక ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా లేదు. అటవీ ప్రాంతానికి చేరువలోనే ఏలేరు వాగు, జలాశయం ఉండటం పులి సంచారానికి అనువుగా ఉందని అధికారులు చెప్తున్నారు. 2 రోజుల క్రితం అడ్డతీగల మండలం డి కిష్టవరంలో ఆవు దూడను పులి హతమార్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా తూర్పుగోదావరి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫోన్ ద్వారా అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. రాజేంద్ర, పోలవరం జిల్లాలోని అడ్డతీగల మండలం వీరభద్రపురం పరిసర ప్రాంతాల్లో అయితే పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. జాతీయ రహదారి పరిసరాల్లోని వీరభద్రపురం, కొనలావ, గొండులూరు, గరవయ్యపేట, కొట్టంపాలెం పరిసర ప్రాంతాల్లో అయితే పులి జాడలను అయితే ఫారెస్ట్ అధికారులు అయితే గుర్తించారు. హైవే దాటుకుని అవతలి వైపు కూడా ఉన్న అడవిలోకి ప్రవేశిస్తే అటు రాజవొమ్మింగి అటవీ ప్రాంతంలోకి కూడా వెళ్లే అవకాశం ఉంది. పులి జాడ కోసం కూడా పెద్ద సంఖ్యలో కూడా అటవీ శాఖ సిబ్బంది అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. దాంతో పాటుగా కూడా పులి పట్టుకునేందుకు కూడా అధికారులు అనేక బోర్డులు అయితే ఏర్పాటు చేశారు. అయితే పులి అటు పోలవరం జిల్లాలో గత 18 రోజులు కూడా పులి వెళ్తూనే ఉంది. ఇటు తూర్పుగోదావరి జిల్లా, అటు కాకినాడ జిల్లా, పోలవరం జిల్లాలోనూ కూడా ఈ సరిహద్దుల ప్రాంతాల మీద కూడా పులి సంచరిస్తుంది. దాంతో పాటుగా కూడా గిరిజన ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి వద్ద కూడా పశువులను ఇంటి వద్ద కట్టుకోవాలని కూడా ఫారెస్ట్ అధికారులు తెలుపుతున్నారు. దాంతో పాటుగా కూడా చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే ఫారెస్ట్ ఏరియాలో ఉన్న గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే అప్రమత్తం చేశారని చెప్పుకోవచ్చు. రాజేంద్ర, అటవీ శాఖ అధికారులు ఎటువంటి జాగ్రత్తలు సూచిస్తున్నారు? అటవీ శాఖ అధికారులు అయితే ఎందుకంటే ఎక్కువగా అక్కడ వ్యవసాయ ఆధారిత పాడి పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటుగా కూడా అక్కడ పశువులను అయితే ఎవరు కూడా ఈ 2 రోజులు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా అడవుల్లోకి ఎప్పవద్దని సూచించారు. నిన్నైతే ఒక పశువుల మంద మీద కూడా పులి దాడి చేసినట్లు కూడా తెలిసింది. ఒక శివుని కూడా దాడి చేసి తల్లిని దూడిని కూడా తిన్న సంఘటన అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు అది ఎక్కువగా ఆవులు మాత్రమే ఎక్కువగా ఇష్టపడుతుందని కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా ఏదేమైనా పశువుల కాపర్లు కానీ పశువులు ఏదేమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 రోజులు కూడా పరిసర ప్రాంతాల్లో పశువులను అయితే ఇంటి వద్దనే కట్టుకోవాలని కూడా తెలుపుతున్నారు. థ్యాంక్ యూ సత్యనారాయణ. థ్యాంక్ యూ నాయ్.
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.